న్యూస్. దశాబ్దాల తమ వాంఛలు నెరవేర్చారంటూ ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు పెన్షనర్లకు 1,20,000 కోట్ల ప్రమాద బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల తమ పెన్షన్ నెరవేర్చాలంటూ ఉద్యోగ పెన్షనర్స్ సంఘాల నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు పెన్షనర్లకు 1,20,000 ప్రమాద బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 1,056 కోట్ల మూల నిధితో ఉద్యోగుల పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగులకు ప్రమాద బీమా ఆరోగ్య పథకాలు అమలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలు సీఎం నివాసంలో రేవంత్ ని కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీఓ, రెవెన్యూ, ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నేతలు ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చారంటూ ధన్యవాదాలు తెలిపారు. ఈ 2 పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ ఉద్యోగులు పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిపోతాయని ఉద్యోగ సంఘాల నాయకులు కొనియాడారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. 652 గుర్తింపు పొందిన ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలకు అవకాశం కల్పించింది గవర్నమెంట్. 1998 వ్యాధులకు క్యాష్లెస్ సదుపాయం కల్పించింది. దాంతో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ నేతలు సీఎంను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. రేవంత్ కు శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం మరో సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రయాణికులు మీ సేవ మొబైల్ యాప్ లో కూడా ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ యాప్ బుకింగ్ అందుబాటులోకి తెచ్చింది. మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చామని, దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం మరో సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రయాణికులు మీ సేవ మొబైల్ యాప్ లో కూడా ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ యాప్ బుకింగ్ ను అందుబాటులోకి తెచ్చింది. మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చామని, దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కొత్త మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కొత్త మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్ ను సెక్రటరేట్ లో ఆవిష్కరించారు. రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, తెలంగాణ ఆర్టీసీ వీసీ అండ్ ఎండి నాగిరెడ్డి, మీ సేవ కమిషనర్ రవికిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ ఓపీఆర్ఎస్ సేవలను కూడా అనుసంధించారు. దీంతో ప్రయాణికులు దూర ప్రయాణాలు, ఇంటర్సిటీ బస్ టికెట్లను కూడా డిజిటల్ గా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా మొత్తం 1,260 నాన్ ఏసీ సేవలు, రోజువారీగా బుకింగ్ అయ్యే సీట్లు 13,000 బుకింగ్ చేసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 5 రకాల బస్ పాసులు పొందే సౌకర్యం ఈ యాప్ ద్వారా కల్పిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు తెలంగాణ బీజేపీలో చర్చలు రాజస్థాయి. చిత్ర విచిత్రమైన ఈక్వేషన్స్ హాట్ టాపిక్ గా మారడంతో పార్టీ అధిష్టానం పెద్దలు ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ ఇచ్చిన ఆదేశాలేంటి, ఎంపీలు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరేంటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పొత్తులకు కారణం ఏంటన్న దానిపై డీటెయిల్డ్ రిపోర్ట్ కోరినట్టు తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు తెలంగాణ బీజేపీలో చిచ్చును రాజేశాయి. చిత్ర విచిత్రమైన ఈక్వేషన్స్ హాట్ టాపిక్ గా మారడంతో పార్టీ అధిష్టానం పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ ఇచ్చిన ఆదేశాలేంటి, ఎంపీలు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరేంటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పొత్తులకు కారణమేంటన్న దానిపై డీటెయిల్స్ రిపోర్ట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పటాన్ చెరువు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎంపీ ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా నిలబడిన నీలం మధు సతమణి
మున్సిపల్ చైర్మన్ రేసులో ఉండటంతో తాను బీఆర్ఎస్ కు మద్దతు తెలిపానని రఘునందన్ ఆ తర్వాత ప్రకటించారు. ఇక సిర్పూర్ ఎమ్మెల్యే పల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ కు పైగా మైనార్టీ క్యాండిడేట్ కు ఓటు వేయడం కూడా హాట్ టాపిక్ అయింది. అయితే తన రాజకీయ ప్రత్యర్థి కోనేరు కోనప్ప వర్గానికి చైర్మన్ పీఠం దక్కుతోందనే హస్తం పార్టీకే సపోర్ట్ చేశానని పల్వాయి హరీష్ బాబు చెప్పుకొస్తున్నారు. వీళ్ళిద్దరి సంగతి ఇలా ఉంటే కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. మెజార్టీ సీట్లు వచ్చినా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో ఇండిపెండెంట్ల మద్దతు తీసుకున్నారు. ఎట్టకేలకు కరీంనగర్ మేయర్ సీటును బీజేపీ ఖాతాలో పడేలా శ్రమించారు బండి సంజయ్. అందరూ కలిసి బీజేపీని ఓడించాలని కుట్ర పనితే తాను సింగిల్ గా ఫైట్ చేసి మేయర్ పీఠంపై కషాయ జెండా ఎగరవేశారని బండి సంజయ్ చెబుతున్నారు. అయితే విపక్ష పార్టీలతో ములాఖత్ అయ్యి బండి సంజయ్ మేయర్ కుర్చీని సొంతం చేసుకున్నారని గుసగుసలు పెట్టుకుంటున్నారని కమలనాథులు తెలిపారు. మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ గైవాజరు వెనుక సంజయ్ ములాఖత్ రాజకీయం అందరికీ అర్థమైపోయిందని ఇంటర్నల్ డిస్కషన్ లో మాట్లాడుకుంటున్నారట బీజేపీ లీడర్లు. ఇక చాలా చోట్ల బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. అంతేకాదు చాలా చోట్ల బీజేపీ నేతలు ప్రత్యర్థి పార్టీలతో కలిసి వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్నారు. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి మీద మరొకరు పైచేయి సాధించే క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో తాము సత్తా చాటామని, ఫలానా నేత కనీస ఒక్క కౌన్సిలర్ కు కూడా గెలిపించుకోలేకపోయారని చెవులు కోరుకుంటున్నారట. రాష్ట్ర పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ ఎందుకు క్రాస్ ఓటింగ్ జరిగింది? కొన్ని చోట్ల గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు ఎందుకు తరలించారు? అధికార ప్రతిపక్ష పార్టీలతో ములాఖత్ అయ్యిందెవరు అనే దానిపై పార్టీ జాతీయ పెద్దలు సీరియస్ గా రియాక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు చేసుకోవడంతో అసలు విషయం ఏంటన్న దానిపై ఆరా తీసిన రాష్ట్ర పార్టీ పెద్దలు ఢిల్లీకి డీటెయిల్డ్ రిపోర్ట్ పంపారట. ఇదే నిజమైతే జరిగితే బీఆర్ఎస్ కు ఓటేసిన రఘునందన్ రావు, కాంగ్రెస్ కు ఓటేసిన పల్వాయి హరీష్ బాబు అధిష్టానం యాక్షన్ ఎలా ఉండబోతోంది? మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవాలని డిసైడ్ చేసిందెవరు అన్నది తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో తాము ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వకపోతే గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు పార్టీ మారేవారంటూ కొత్త లాజిక్ తెస్తున్నారట మరికొందరు బీజేపీ నేతలు. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలది ఫెవికాల్ బంధం అంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఆ ప్రచారాన్ని నిజం చేసేలా బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. కొన్ని చోట్ల ఏకంగా జాతీయ స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్ కు జై కొట్టారు కమలనాథులు. ఇవేమి ఈక్వేషన్స్? పార్టీ లైన్ కు పూర్తిగా విరుద్ధంగా ఎలా పనిచేస్తారని జాతీయ పార్టీ పెద్దలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర బీజేపీని సైట్ రైట్ చేయడానికి ఢిల్లీ పెద్దలు ఏ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూడాలి. మరి తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకున్నది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపేందుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణకు తమ వాదనలను వినిపించడంతో పాటు సాక్ష్యాధారాలను సమర్పించాల్సి ఉంటోందని షెడ్యూల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపేందుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణకు తమ వాదనలను వినిపించడంతో పాటు సాక్ష్యాధారాలను సమర్పించాల్సి ఉంటుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. స్పీకర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఎదుట పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అడిగే ప్రశ్నలకు దానం, కడియం సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నిరూపించుకోవడానికి అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. గత నెల 18న ఈ కేసులో పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డిని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. 19న కడియం తరఫు లాయర్లు వివేకానంద్ గౌడ్ను ప్రశ్నించారు. స్పీకర్ జారీ చేసిన విచారణ షెడ్యూల్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణ ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపడతారు. 28వ తేదీన 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఉంటుంది. ప్రతివాది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫు సాక్ష్యాధారాలను సేకరిస్తారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోబా నగర్ లో పేదల ఇండ్లను వందలాది మంది పోలీసుల పహారీలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ రాక్షస కాండను ఆయన ఎక్స్ ద్వారా మంగళవారం ఖండించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యమా అంటూ నిలదీశారు. 4 జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులను మోహరించి యుద్ధ వాతావరణం సృష్టించి ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించారు. పేదలు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అంటూ నిలదీశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోబా నగర్ లో పేదల ఇండ్లను వందలాది మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ రాక్షస కాండను ఆయన ఎక్స్ ద్వారా మంగళవారం ఖండించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యమా అంటూ నిలదీశారు. 4 జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులను మోహరించి యుద్ధ వాతావరణం సృష్టించి ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించారు. పేదలు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అంటూ నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారంటేనే మీరు చేస్తున్న అరాచకం గురించి లోకానికి తెలియకూడదు అనే భయం పట్టుకుందని అర్థమవుతోంది. చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారు. అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మబలికిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ఉన్న ఇండ్లను కూలగొట్టి నిరుపేదలకు నడి రోడ్డుపై నిలబెట్టిండ్రు అంటూ నిప్పులు చెరిగారు. ఇండ్లు కూలి పేదలు రోధిస్తుంటే గుండె తరుక్కుపోతోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రూపాయి పోగేసి కట్టుకున్న ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఆత్మఘోష ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దహించి వేయడం ఖాయమని హెచ్చరించారు. బాధితులను న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తేల్చి చెప్పారు. పేదలపై కర్రలు ఎత్తడం మానేసి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సర్కారుకు హితావు. పేదల గూడు చెదిరితే మీ అధికార గద్దెలు కూడా అంతే వేగంగా కూలిపోతాయి. ఖమ్మం బిడ్డల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఎప్పుడు కూడా రిస్క్ తో కూడుకున్నవి. ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలి, ఆ సంస్థ మంచిదేనా లేక తన డబ్బుకు రిస్క్ ఉంటుందా, ఇలా ఎన్నో ప్రశ్నలుంటాయి. అయితే మంచి కంపెనీలో డబ్బు పెడితే మీ మొత్తానికి అధిక రాబడి వస్తోందని సీనియర్ బిజినెస్ ఇన్వెస్టర్లు తమ ప్రయాణాన్ని పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కోవకు చెందింది ఇది. వివరాల్లోకి వెళ్తే దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. దీని సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇటీవల ఆ బ్యాంక్ CEO MD ఉదయ్ కోటక్ స్వయంగా పలు కీలక విషయాలు చెప్పారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఎప్పుడు కూడా రిస్క్ తో కూడుకున్నవి. ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలి, ఆ సంస్థ మంచిదేనా లేక తన డబ్బుకు రిస్క్ ఉంటుందా, ఇలా ఎన్నో ప్రశ్నలుంటాయి. అయితే మంచి కంపెనీలలో డబ్బు పెడితే మీ మొత్తానికి అధిక రాబడి వస్తుందని సీనియర్ బిజినెస్ ఇన్వెస్టర్లు తమ ప్రయాణాన్ని పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కోవకు చెందినది ఇది. వివరాల్లోకి వెళ్తే దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్. దీని సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇటీవల ఆ బ్యాంకు CEO MD ఉదయ్ కోటక్ స్వయంగా పలు కీలక విషయాలు చెప్పారు. 1985లోని ప్రారంభమైన ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ అప్పటి మూలధనం 30 లక్షలు. ఆ పెట్టుబడిలో ఎవరైనా 10,000 లేదా 1,00,000 పెట్టినట్లయితే ఇప్పుడు ఆ డబ్బు మీకు అధిక రాబడిని అందిస్తోంది. కేవలం 10,000 పెట్టుబడిగా పెట్టిన ఓ పెట్టుబడిదారుడికి ఆ డబ్బు ఇప్పుడు 300 కోట్లుగా మారేది. అలాగే క్యాపిటల్లోని 1,00,000 వాటా ఇప్పుడు దశాబ్దాలుగా పెరిగి 11 కోట్లు చేరి ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడులు సరైన సంస్థను ఎంచుకోవడం వల్ల కలిగే అసాధారణ వృద్ధికి ఒక గొప్ప నిదర్శనం అంటూ బిజినెస్ నిపుణులు అంటున్నారు. అయితే ఈ స్థాయి రాబడులు ఉన్న పెట్టుబడులలో అధిక రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. అందువల్ల పెట్టుబడులు పెట్టడానికి ముందు సంబంధిత అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, స్వయంగా నేర్చుకోవాలని, ఓర్పు కూడా ఉండాలని ఉదయ్ కోటక్ సూచించారు. భారతీయ సాంప్రదాయం సంస్కృతిలో బంగారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తరతరాలుగా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేసి పొదుపు చేస్తున్నారు. దీని కారణంగా చాలా మందికి పాత బంగారం కూడా ఉంది. ఈ పరిస్థితిలో ఏది ఎక్కువ లాభదాయకం? ఈ పాత బంగారాన్ని కొత్త బంగారంతో మార్పిడి చేసుకోవాలా లేదా పాత బంగారాన్ని అమ్మి నగదు పొందాలా అని చాలా మంది అయోమయంలో ఉన్నారు.
ఈ పరిస్థితిలో ఈ రెండిటిలో ఏది మంచిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ సాంప్రదాయం సంస్కృతిలో బంగారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తరతరాలుగా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేసి పొదుపు చేస్తున్నారు. దీని కారణంగా చాలా మందికి పాత బంగారం ఉంది. ఈ పరిస్థితిలో ఏది ఎక్కువ లాభదాయకం? ఈ పాత బంగారాన్ని కొత్త బంగారంతో మార్పిడి చేసుకోవాలా, లేదా పాత బంగారాన్ని అమ్మి నగదు పొందాలా అని చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం. మీరు పాత బంగారాన్ని మార్పిడి చేయబోతున్నారా లేదా అమ్మబోతున్నారా? మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అది బంగారం నాణ్యతను తనిఖీ చేయడం. మీరు ఇటీవల సంవత్సరాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటే దానికి హాల్ మార్క్ ఉంటుందా? పాత బంగారం విషయంలో అలా కాదు. ఈ సందర్భంలో మీ వద్ద ఉన్న బంగారానికి హాల్ మార్క్ ఉంటే వారు దాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. దానికి హాల్ మార్క్ లేకపోతే వారు కొంచెం తక్కువ చెల్లిస్తారు. దీంతో మీరు కొంత నష్టపోవాల్సి ఉంటుంది. ప్రస్తుత వాతావరణంలో మీరు పాత బంగారాన్ని నగదుగా మార్చుకోవాలనుకుంటే మీకు 20% తక్కువ డబ్బు లభిస్తుంది. ఉదాహరణకు నేటి నాటికి 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం 14,680కి అమ్ముడవుతోందని అనుకుందాం. మీరు 10 గ్రాముల బంగారాన్ని నగదుగా మార్చుకుంటే మీకు 1.35 లక్షలు మాత్రమే లభిస్తాయి. అదేవిధంగా మీరు ఆ పాత 10 గ్రాముల బంగారాన్ని కొత్త బంగారంగా మార్చుకోవాలనుకుంటే మీకు 1.45 లక్షల విలువైన నగలు లభిస్తాయి. అంటే అందులో కొంత తరుగు తీయవచ్చు. అలాగే మీరు పాత బంగారం అమ్మడం, కొత్త నగలు చేయించుకోవడం లాంటివి చేస్తుంటే మీరు వెళ్ళే ప్రాంతం షాపులను బట్టి ఉంటుంది. కొందరు ఎక్కువ తరుగు తీస్తారు, మరికొందరు తక్కువగా తీస్తారు. అదే మీరు గతంలో చేయించుకున్న నగల వ్యాపారి వద్దకు వెళ్ళి కొంత తరుగు తక్కువగా తీస్తారు. అందుకు పాత బంగారాన్ని నగదుకు కొనడం కంటే కొత్త బంగారాన్ని కొనడం కొంచెం లాభదాయకంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.